గత 20 తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలు రాష్ట్రం మొత్తం మీద 5 యాత్రలుగా ప్లాన్ చేయడం, 4 యాత్రలు 20 ఫిబ్రవరి నాడు ప్రారంభించడం. దాంట్లో కృష్ణమ్మ తల్లి యాత్ర ఏదైతే ఉందో అది మాగనూరు దగ్గర కృష్ణానది దగ్గర నుంచి ప్రారంభించడం జరిగింది. దానికి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, డికే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు, శాంతి కుమార్ గారు, మిగతా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడి నుంచి ఈ యొక్క యాత్రని ప్రారంభించడం. ఆ యాత్ర మహబూబ్నగర్ పార్లమెంట్, నాగర్కర్నూల్ పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్, ఈ 3 పార్లమెంట్లో కలిపి ఒక క్లస్టర్ అంటాం. ఆ క్లస్టర్కి ఈ యొక్క యాత్ర మొత్తం 20 తారీఖు నుంచి 1 తారీఖు వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి పాలమూరు జిల్లాలో 21 తారీఖు దేవరకద్రలో ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి దేవరకద్ర, కొత్తకోట, మహబూబ్నగర్, హన్వాడ మీదుగా మళ్ళీ కొడంగల్ వెళ్ళి మళ్ళీ షాద్నగర్ మీదుగా బాల్నార్ దగ్గర మళ్ళీ మన జిల్లాలో ప్రారంభమైంది. నిన్ననే బాల్నగర్, జడ్చల్రా, మిడ్జిల్ మీదుగా మళ్ళీ నాగర్కర్నూల్ పార్లమెంట్ పోవడం జరిగింది. దీంట్లో చాలామంది కార్యకర్తలు, ఈ యొక్క జిల్లా ప్రజలు ఎక్కడ రథయాత్ర ప్రారంభమైనా, కార్నర్ మీటింగ్స్ అయినా, బైక్ ర్యాలీలు అయినా అన్ని ఏరియాలలో పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి ఎండని కూడా లెక్క చేయకుండా కిలోమీటర్ల కొద్దికి బైక్ ర్యాలీలు, ఎండని కూడా లెక్క చేయకుండా ఎక్కడ సమావేశం పెడితే అక్కడ చాలామంది గంటల తరబడి ఈ యొక్క యాత్ర ఉద్దేశం 3వసారి మోడీ ప్రధానమంత్రిని చేయాలి అనే సంకల్పంతో యాత్ర తీసుకోవడం. దాన్ని ప్రజలు కూడా దాన్ని గమనించి ఎంత లేట్ అయినా కూడా, యాత్ర లేట్ అయినా కూడా గంటల తరబడి ఈ యొక్క యాత్రని సక్సెస్ చేయాలి, ఈ యాత్రలో పార్టిసిపేట్ కావాలి అని చెప్పి ప్రతి ప్లేస్లో కూడా వేలాది మందిగా పాల్గొని ఈ యొక్క యాత్రని విజయవంతం చేయడం జరిగింది. దాని కొరకు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ఈ యొక్క జిల్లా ప్రజలకు, విజయవంతం చేసినందుకు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యాత్ర సక్సెస్ చేయడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యాత్ర మక్తల్ నుంచి స్టార్ట్ అయ్యి నారాయణపేట మీదుగా పాలమూరు, ఈ విధంగా యాత్రలో ప్రతి ప్లేస్లలో కూడా చాలామంది యువత, కొత్తగా నమోదైన ఓటర్లు, అదేవిధంగా మహిళా సంఘాల నాయకులు, చాలామంది ఇతర పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు రావడం, భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం, అంటే ఎండని కూడా లెక్క చేయకుండా ప్రతి ప్లేస్లలో కిలోమీటర్ల కొద్దికి బైక్ ర్యాలీలలో వచ్చి ఊర్లలో నుంచి జెండాలు కట్టుకొని బైకులు తీసుకురావడం, ఎక్కడ ఉంటే కూడా అక్కడ ఈ యొక్క సమావేశాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది కామన్ పీపుల్ కూడా 3వసారి మోడీ ప్రధానమంత్రి కావాలనే ఒక సంకల్పంతో ఎక్కడ ఉన్నా కూడా నిలబడి యాత్ర కొరకు వెయిట్ చేయడం, అన్ని ప్లేస్లలో కూడా వేలాది మందిగా తరలి వచ్చి యువత కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో నిన్న మిడ్జిల్, అదేవిధంగా రాజాపూర్లో ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీ లేదని విద్యార్థులంతా కూడా, రాజాపూర్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి కూడా విద్యార్థులంతా కూడా వచ్చి అక్కడ మాకు జూనియర్ కాలేజీ లేదు, జూనియర్ కాలేజీ ప్రపోజల్ చేయండి అని చెప్పి వాళ్ళకు అవసరమైనటువంటి డిమాండ్స్ ఈ యొక్క యాత్రలో వినిపించడం, అంటే పబ్లిక్లో ఏదైతే అవసరమో దాన్ని తెలుసుకునే విధంగా, పబ్లిక్కు సంబంధించినటువంటి ఏదైనా అనుమానాలు ఉంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు ఉంటే దాన్ని వివరించడం, దాంట్లో ఇన్వాల్వ్ కానప్పుడు ఎవరైతే ఉంటారో మొన్న వికసిత్ భారత్ ద్వారా కొంతమంది కొన్ని
స్కీమ్స్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని అటువంటి చేసుకున్నటువంటి ఉంటే వాళ్ళకు అవగాహన కల్పించడం, ప్రతి ప్లేస్లలో ఒక ఈవెంట్ లాగా బహిరంగ సభలు, యొక్క జిల్లా తాలూకా హెడ్ క్వార్టర్లలో బహిరంగ సభలు పెట్టి మండల హెడ్ క్వార్టర్లలో ఈవెంట్స్ చేయడం, మహిళా సంఘాలు ఒక దగ్గర, కొత్త ఓటర్లు ఒక దగ్గర, మిగతా మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి అదేవిధంగా ఆశా వర్కర్లు ఒక దగ్గర, ఈ విధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక రకమైనటువంటి ఈవెంట్ తీసుకోవడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, తర్వాత వాళ్ళకి జిల్లాలో కావాల్సినటువంటి వసతుల కొరకు ఈ యొక్క యాత్ర తలపెట్టడం జరిగింది. ఈ యాత్రలో చాలా మంది రాత్రింబవళ్ళు కష్టపడి ఈ యాత్రని అన్ని ఏరియాలో సక్సెస్ చేసే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మూడవసారి మోడీ ప్రధాని కావాలి, మళ్ళీ ప్రజాపాలన కావాలి, ఈ యొక్క దేశం అభివృద్ధి జరగాలి అనే యొక్క సంకల్పంతో ఈ యొక్క యాత్ర చేపడితే కాంగ్రెస్ నాయకులు దీన్ని హవాయల్నగా, అది విజయ సంకల్ప యాత్ర కాదు, విహార యాత్ర. ఎవరన్నా అవగాహన ఉన్న మాట్లాడే మాటనా ఇది? రాజకీయాలపైన అవగాహన ఉండి మాట్లాడే మాటనా ఇది? చాలా మంది రాజకీయ నాయకులు యాత్రలు కొనసాగిస్తున్నారు, వాళ్ళు కూడా యాత్రలు తీసిండ్రు, కూడా మేము విమర్శించలేదు. ప్రజాపాలన కొరకు యాత్రలు కొనసాగుతూనే ఉంటాయి, దాన్ని గౌరవించడం అనేది ఆనవాయితీ. ఈ యొక్క జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉండి ఒక యాత్రని ఇంతలా కష్టపడి చెమటోడ్చి చేస్తున్నటువంటి యాత్రని, ప్రజలకు చేరదీసుకోబోతున్నటువంటి యాత్రని అంత హవాయిగా ఎట్లా మాట్లాడతారు? విహార యాత్రకు విజయ సంకల్ప యాత్ర తేడా తెలవకుండా యొక్క జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నామని మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉండాలి. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఏదైతే యాత్రను విమర్శించారో మీరు ఖచ్చితంగా యాత్రలో పాల్గొన్నటువంటి పాలమూరు ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను.